నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జిల్లా అధికారులు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచన. శాఖాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత గంగమ్మ. అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన భక్తులు. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి పోటెత్తిన వరద నీరు. 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు. పెద్దవాగు వరద ముంపునకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్లు శుక్రవారం పరామర్శించి బాధితుల్లో భరోసాను నింపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూర్యతేజ, ఆర్టీఓకే అద్దయ్య వివిధ శాఖల అధికారులతో కలిసి వరద బాధితులను వారు పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. వరద సహాయక కేంద్రాలలో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగవచ్చునని అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలన్నారు. వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పెదవాగు బ్రిడ్జ్పై గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెదవాగుపై ప్రాంతంలో వరద నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున నీరు విడుదల చేసే సమయానికి కనీసం 12 గంటలకు ముందుగా తెలియజేసినట్లయితే ప్రమాదాన్ని నివారించడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందన్నారు. ఇక నుండి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, విద్యుత్ శాఖ ఎస్సీ సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కుటుంబాలు 43 కుటుంబాలు 150 మంది భోజనాలు అక్కడ పెడతాం చెప్తున్నాము. మీరు ఇక్కడికి ఒక 10 రోజులకు ఉండదు. మనకు అక్కడ డ్యామ్లు లీక్ అవుతున్నాయి కాబట్టి ఈ వర్షం కాదు, మీకు డ్యామ్ వాటర్ మీకు అఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన ఇక్కడ ఉండే ఏ ఐటమ్ కావాలో అది తీసుకొని మీరు అక్కడ సచివాలయంలోనే ఉండండి. మేము చెప్పడం వరకు మీకు ఏ కావాలో అవన్నీ మేము సచివాలయంలో ఇస్తాం. ఓకేనా? మళ్ళీ మీరు కింద రావద్దు, మీరు అక్కడికి సచివాలయం దగ్గరనే ఉండండి. అదే సచివాలయం సేఫే కదమ్మా, అక్కడికి మీరు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి. రిలీఫ్ పాయింట్ మరీ చిన్నపిల్లలు ఉన్నారు, తీసుకెళ్ళండి. ఇక్కడ మీరే అక్కడే ఉండాలి. మేము చెప్పినా కూడా మళ్ళీ వెనక్కి రాకూడదు. మీకు కావాల్సిన ఐటమ్లు తీసుకొని సచివాలయంలో ఉండిపోండి. ఏమా అదే చెప్తున్నాను, ఆయన చెప్పింది అర్థమైంది. పర్మనెంట్ ఉంటుంది, మాకు పదే రిపీట్ అవుతుంది కదా. దానికంటే మీరు ఇక్కడ పక్కా బిల్డింగ్ కడితే కూడా పోతున్నాయి. చూస్తే చిచ్చుడు మంగమ్మని వాళ్ళిద్దరు ముగ్గురు ధర్మరామని కొట్టుపోయినాయి మేడం. ఏమి ఉపయోగలేదు కాబట్టి రీహాబిలిటేట్ చేసి వేరే లొకేషన్ చూపిస్తాం. మెరక ప్రాంతంలో ఉంటారు మేడం. కాలనీలు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మీ అందరికి మాకంటే ఎక్కువ తెలుసు. ఇంకా యాక్చువల్ వర్షం రాలేదు మనకు. ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉండండి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆర్టీఓ గారు ఏర్పాటు చేస్తారు, తహసీల్దార్ గారు చేస్తారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాం, అప్పుడు కూర్చొని మాట్లాడతాము. మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోవద్దు. మనకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి. మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి, మీరు అక్కడికి వెళ్ళిపోండి. మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు. సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నాయో అవన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి. జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్
శివకిషోర్ సూచించారు. ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల నీడన ఉండకూడదన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, కాలువలలో నీరు వేగంగా ప్రవహిస్తుందన్నారు. దీంతో ఆయా ప్రాంతాలలో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నామన్నారు. కావున ఎవరూ కూడా ప్రవాహానికి ఎదురు వెళ్లకూడదన్నారు. ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి సహకరించాలని సూచించారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు, వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు శాకాంబరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి బోనాలు సమర్పించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో జీవించేలా అమ్మవారు ఆశీర్వదించాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి మహిళలు బోనాలతో శోభయాత్రగా బయలుదేరి గంగానమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది జరిపిన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన మధ్యస్థంగా వేయించేసినటువంటి జగన్మాత గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసం సందర్భంగా
శ్రీ గంగారమ్మ అమ్మవారికి శాకాంబరీ దేవిగా అలంకరించి తెల్లవారుజాము నుండి కూడా ఆరాధనా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మరి పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వేలాది మంది కూడా వర్షం వస్తున్నా కూడా ఆ గంగారమ్మ అమ్మవారికి బోనాన్ని సమర్పించాలని చెప్పి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి కూడా వేలాది మంది కూడా ఆ అమ్మవారికి భక్తిపూర్వకంగా బోనాన్ని సమర్పించడం జరుగుతోంది. జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, అతివృష్టి అనావృష్టి లేకుండా మమ్మలను మా పిల్లలని కూడా ఎల్లవేళలా చల్లగా కాపాడమని భక్తిపూర్వకంగా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం, అదే రోజు శాకాంబరీ దేవిగా అమ్మవారికి కూరలతోనూ పళ్ళుతోనూ ఆకుకూరలతోటి కూడా అలంకరించి ఈ మహిళలందరూ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగింది. ఎంత వర్షం వస్తున్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా అమ్మను చూడాలి, అమ్మవారికి నివేదించాలనేటువంటి భక్తిపూర్వకంగా అమ్మవారికి ఈ బోనాల కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమ్మవారు వర్షం వస్తున్నా కూడా జరిపించుకున్నందుకు అమ్మవారికి ఓం జై శ్రీమాత్రే నమః, జై శ్రీ గంగారమ్మ మాతకి, శ్రీ గంగారమ్మ. భారీ వర్షాల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయానికి వరద నీరు పోటెత్తింది. గంటకు ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు 4 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. జలాశయం సామర్థ్యం ఇన్ఫ్లోను బట్టి బయటికి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నీటి మట్టం 83.50 మీటర్లుగా ఉంది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలో 82.90 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. అంతేకాకుండా 20,000 క్యూసెక్ల వరద నీరు జలాశయానికి చేరుకుంటుంది. దీంతో అధికారులు జలాశయంకు ఉన్న 4 గేట్ల ద్వారా 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం సామర్థ్యం ఇన్ఫ్లోల ఆధారంగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద ప్రభావిత ప్రాంతాల నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. వేలేరుపాడు మండలం కమ్మరగూడెం గ్రామంలో వరద ప్రభావంతో నష్టపోయిన వారిని బొరగం శ్రీనివాసులు పరామర్శించారు. వారి యొక్క క్షేమాలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అదేవిధంగా బియ్యం, నిత్యావసర సరుకులు, వంట పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సూచనలతో వరద ప్రభావిత ప్రాంతాలలో తాను పర్యటించినట్లు తెలిపారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను అభిమానించే ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం పొందాలని మున్సిపల్ కౌన్సిలర్ జనసేన నాయకులు వలవల తాతాజీ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డులో జనసేన నాయకులు చింతల నానితో కలిసి తాతాజీ మీడియాతో మాట్లాడారు. జనసేన సభ్యత్వంతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. కావున 500 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాలన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 28 వరకు జరుగుతుందన్నారు. కావున వాలంటీర్ల ద్వారా పార్టీ సభ్యత్వం పొందాలని, సభ్యత్వం ఉన్నవాళ్లు రెన్యువల్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు వార్షిక సభ్యత్వాలు స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఉన్న అభయాంజనేయ వద్ద కొబ్బరి కొట్టి మా ఈ కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ కౌన్సిలర్ వరవల తాతాజీ గారు, వార్డు కౌన్సిలర్గా ఉన్న ఆయన వాలంటీర్గా కూడా ఉన్నారు. వాలంటీర్గా ఆయన వద్ద మొదటగా సభ్యత్వానికి మేము పునరుద్ధరించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వాలంటీర్లు అందరూ కూడా ఇదిగా పాల్గొని సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి గత సంవత్సరం కన్నా ఎక్కువగా సభ్యత్వాన్ని చేర్పించి సభ్యులందరినీ కూడా క్రియాశీల సభ్యులుగా మార్చాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడెప్పుడైతే చూస్తున్న సభ్యత్వ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ నెల 28వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కోసం, అహర్నెస్లు కష్టపడే కార్యకర్తల కోసం ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఈ సభ్యత్వం 500 రూపాయలతో ఈ సభ్యత్వ కార్యక్రమం నమోదవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం ఉంది. అన్ని విధాలుగా చెప్పే ప్రతి ఒక్క సైనికుడికి నేను చెప్పే చిన్న మనవి, ఎంతో ఒక మంచి ఆలోచనతో కార్యకర్తల కోసం ఆలోచించి చేసే ఆ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. ముఖ్యంగా జన సైనికులకి, వీరమాయిలకి తెలియజేసేది ఏంటంటే జంగారెడ్డిగూడెం పట్టణంకి సంబంధించి 10 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో కౌన్సిలర్గా నా బాధ్యత నేను నెరవేర్చినా సరే వాలంటీర్గా కూడా ఒక 10 మందికి ఆదర్శం అవ్వాలని నేను ఆ రోజు పెద్దలు మేకేశ్వరి గారు, చింతల నాని గారు, కన్వీనర్ గారు పిలుపు మేరకు నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముందుకు తీసుకెళ్లి ఏదో నామకంగా వాలంటీర్గా తీసుకున్నాం అన్న మాట కాకుండా చింతలపూడి నియోజకవర్గంలోనే 400 చిల్లర చేసి మొదటి స్థానంలో ఉన్నందుకు, ఒక 10 మందికి ఆదర్శమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన అభిమానం అన్నది అలాంటి మనం ఒక 10 మందిని తయారు చేసినప్పుడే నిజమైన కార్యకర్తగా మనం ముందుకెళ్తాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే, ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీని బలపరుస్తారని నిండు మనసుతో అందరినీ కోరుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. దీనితో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. పట్టణంలోని రాముడుకుంట, ఊరచెరువు ప్రాంతాలకు జలమయమయ్యాయి. అలాగే అశ్వారావుపేట రోడ్డు, ఏలూరు రోడ్డు, కొవ్వూరు రోడ్డు, బుట్టాయిగూడెం రోడ్డు వంటి వివిధ రోడ్లు వరద నీటితో జలమయమయ్యాయి. దీనితో ఆయా ప్రాంతాలలో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా భారీ వర్షాలకు బైనేరు వాగు పొంగి ప్రవహిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో డైవర్షన్ రహదారిపై జల్లేరు వాగు ప్రవహిస్తూ ఉండగా 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సదుపాయం లేకుండా పోయింది. ఇప్పలపాడు, రెడ్డి గణపవరం, కన్నాపురం వద్ద వాగులు రహదారులపై ప్రవహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు వాగులు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జిల్లా అధికారులు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచన. శాఖాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత గంగమ్మ. అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన భక్తులు. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి పోటెత్తిన వరద నీరు. 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.